జ్వరం ఉంది, గొంతు పోయింది. అయినా సరే గొంతు లేని వాళ్ళు గొంతుగా ఉండాలి. నేను వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్, హార్ట్ ఆఫ్ ది హార్ట్లెస్, సోల్ ఆఫ్ ది సోల్లెస్. అనగారిన ప్రజలు నిట్టూరు వినిపించాలి. మనం ఎంత గట్టిగా వినిపించాలంటే అక్కడ కూర్చున్న వాళ్ళు, సెక్రటరియట్లో కూర్చున్న వాళ్ళు చెవులు బద్దలు కావాలి. నేను రావాలన్నా, ఎమ్మెల్యే రావాలి. నువ్వు ఎవరివి? ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రైమ్ మినిస్టర్ కూడా పబ్లిక్ సర్వెంట్స్. నీకు జీతం తీసుకుంటున్నావు కదా, నేను ఇచ్చే జీతమే అది. నువ్వు ప్రజా సేవకునివి, నువ్వు రావాలి. జీతం తీసుకుని రావాలి కదా. కూలి పెడతాం. రాకపోతే నేను రావాలన్నా అంటే ఎట్లా? నువ్వు పబ్లిక్ సర్వెంట్వా కాదా అని చదువు ఉందా ఎమ్మెల్యేకు తెలుసుకోవడానికి? పబ్లిక్ సర్వెంట్ ఏంటి తెలుసా ఆయనకు? తెలియదు. సీఎం కూడా రావాలి, పిఎం కూడా రావాలి, పబ్లిక్ అక్కడ వచ్చి కూర్చోవాలి. పర్మిషన్ ఎవరు ఇచ్చిండ్రు? నీ బగలగొట్టాలి మేము. ఎందుకంటే పర్మిషన్ ఎవరు ఇస్తారు? పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇస్తారు. సర్పంచ్ చేయడు. సర్పంచ్ ఎవరు ఇవ్వడానికి? ఫ్యాక్టరీస్ ఆఫ్ బాయిలర్స్, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అండ్ బాయిలర్స్ ఇస్తారు. కలెక్టర్ కూడా ఇయ్యాడు, పైకి పోతాయి అంతే. అయితే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏం చేస్తుంది? ఎందుకు మాట్లాడతలేదు? ఎందుకంటే అన్ని చోట్ల పొల్యూషన్ ఉంది, అన్ని ఫ్యాక్టరీలో పొల్యూషన్ ఉంది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మాట్లాడు. ఎందుకంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అంతా అవినీతి పనులు ఇంకోటి లేరు. అది అవినీతి పొల్యూషన్, అవినీతి కాలుష్యం ఆ డిపార్ట్మెంట్లో ఉన్నది ఒకటి. రెండవది, మీరు మామూలు కాదు, మీకు తెలియదు. కాటపల్లి ఎటువంటిది? కాటపల్లి, ఉత్రేడుగూడెం, ఆ పక్కన చాడ, ఆ పక్కన ఆత్మకూరు, పులిగిల్ల పక్కనే కదా. సాయుధ పోరాటం ఎట్లా జరిగింది? రజాకారులం ఎంతమంది? ఒక్క పులిగిల్ల 22 మంది చచ్చిపోయారు. ఒక్క పులిగిల పక్కనే కదా. పులిగిల స్తూపాలు ఉంటాయి చూడండి, ఊళ్ళో స్తూపాలు ఉన్నాయి. మరి ఆ వారసత్వం ఏమైంది మనది? ఎందుకు మౌనంగా ఉన్నాం మనం? మౌనంగా ఉండదు కదా. పడితే తీసుకోవాలి. ఈ పగలగొట్టాలి. ఒక్కొక్క నాయకుంది, పగలగొట్టాలంతే. పొట్టు కొట్టాలి ఎవరోని. అక్కడ ఎట్లున్నాయి? కోతులు ఉన్నాయి కదా, నల్లబడ్డాయి కదా. కోతులని మేము పోయి చూస్తాం, నల్లబడ్డాయి. ఆకులన్నీ నల్లబడ్డాయి, చెట్లన్నీ నల్లబడ్డాయి, భూమి అంతా నల్లబడ్డది. 2 చచ్చిపోయారు. సరిత నా పేరు, సరిత. ఆ పొగ పీల్చి చచ్చిపోయింది. ఇంకో ఆమె చచ్చిపోయింది. ఆమె మళ్ళీ మా బంధువు అంటాడు ఎమ్మెల్యే. నీ బంధువు అయితే నువ్వు పోతలేవు. నువ్వు బంధువు అయినా చావని, నీకు పైసలు ముట్టాలి. ఇది చాలా ఘోరమైన పని. తెలంగాణ అట్లా ఉండడానికి వీల్లేదు. 1-2 చెప్పి ఆపేస్తాను నేను. ప్రొఫెసర్ బాబురావు గారు వస్తారు, దీంట్లో ఎక్స్పర్ట్. ఆయన మాట్లాడుతున్నాడు, మిటర్లో ఉన్నాడు ఆయన. తెలంగాణలో రాజకీయ నాయకులందరూ బ్రోకర్లు ఉన్నారు. బ్రోకర్లే ఒకడొకడు. ఎమ్మెల్యేని పిలవద్దు, అరే బ్రోకర్ అని పిలవాలి. ఐఏఎస్ ఆఫీసర్ జోకర్ అని పిలవాలి. వాళ్ళు జోకర్లు, వీళ్ళు బ్రోకర్లు. మన అక్కడ వచ్చి మన ఇల్లు కట్టుకోరా ఎమ్మెల్యే, కట్టుకో. అక్కడ నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు అక్కడ పిలుచు. నువ్వు మొత్తం వ్యవసాయం అంతా 7-8 ఊరు నాశనం అయింది. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఇల్లు అక్కడే ఉంది కదా, అన్ని యారుగుట్టలే కదా. ఇప్పుడు ఆ రోడ్డు మీద కారు పోతుంది, పొగ వస్తుంది, కార్బన్ మోనాక్సైడ్ వస్తుంది. పక్కన ఉన్నకి ఘాటు ఉంటుంది, దట్టంగా ఉంటుంది. ఇక్కడ కూడా వస్తుంది, మనం కూడా పిలుస్తున్నాం. ఈ విషయము ఎమ్మెల్యే కూడా పిలుస్తున్నాడు. వానికి సోయి లేదు, చదువు లేదు కదా. వానికి సోయిందా? వానికి ఏం తెలియదు. తెలంగాణ ఇట్లా ఆగమైందంటే అన్నిటికంటే పెద్ద సమస్య ఫార్మా కంపెనీలు వచ్చినాయి. ఫార్మా కంపెనీలు పాశమైలారం, గడ్డపోతారం, పటంచెరు, ఎంత భయంకరమైన విషయం. మెరికాప్టన్ గ్యాస్ భూములకు నీళ్లు పోయినాయి. అది ఇసుకవాగు, నల్లవాగు, హల్దివాగులు వదిలేస్తున్నారు, మంజీరకు పోతున్నాయి. మొత్తం నాశనం అవుతుంది. మనం కాదు, స్వీడన్ నుంచి పరిశోధకులు వచ్చి ఇది భయంకరమైన విషయం ఉందని పుస్తకాలు వేసి ఎట్లా కూడా ఉంటుంది. ఫార్మా పొల్యూషన్, పటంచెరు ఫార్మా పొల్యూషన్, స్వీడన్ రీసెర్చ్ అని చూడండి. అంత భయంకరంగా ఉన్నది. ఆ చుట్టూ వీళ్ళ ఊరికి దగ్గరనే కదా. చేకేసారం ఎంత దూరం? దగ్గరనే మీకు. చేకేసారం, తాళసింగారం, చౌటుప్పల, ఎన్ని మందుల సార్ బాబురావు గారు మీకోసమే చూస్తున్నాం. ఇటు రావాలి మీరు సార్. ఇటురండి సార్, ఇటు వస్తారు. నేను అటు వెళ్తా. అటు వెళ్తా. లేదు.
ఓ క్లాస్మేట్ మీకు ఇద్దరు పక్క పక్కన కూర్చోవాలి క్లాస్మేట్స్ అయితే. బాబురావు గారు చాలా పరిశోధన చేసినారు సైంటిస్ట్ వారు. ఈ మందుల ఈ కంపెనీలు 300 వస్తున్నాయి తెలంగాణలో, ఒకటి కాదు 300 టైర్ల కంపెనీలు మండలానికి వస్తున్నాయి. ఏమైపోతుంది తెలంగాణ? మందుల కంపెనీ పెడితే బాబురావు గారు మైండ్ చూసారు ఎంత భయంకరం ఫార్మా పొల్యూషన్. మీరు అక్కడ పోలేపల్లి కూడా వచ్చింది, భూములు 9,000 ఎకరం గుంజుకుంటే ఎదిరిస్తే 4 చంపేశారు. ఉపేందర్ రెడ్డి, బాలస్వామి గౌడు, మద్దిలేటి వెంకటేశ్వరులు, వాళ్ళు లెఫ్టిస్టులు. మొత్తం 70 మంది చచ్చిపోయారు. 42 మందిలో 22 మంది ఉరేసుకొని చచ్చిపోయారు. 18 మంది గుండెపోటు చచ్చిపోయారు. ఏం రాజకీయ నాయకులు? ఒక్కొక్కరి నోట్లో తుపాకు పెట్టి కాల్చాలి. ఎమ్మెల్యేలు మంత్రులు మనుషులు కాదు, రాక్షసులు ఎమ్మెల్యేలు. ఎంపీలు అంతే, మంత్రులు అంతే. అందుకని తెలంగాణ లేచి నిల్చోవాలి. మళ్ళా బడితల సంఘం తెలంగాణలో అప్పుడు వచ్చింది గుత్పల సంఘం కదా, రజాకారులకు వ్యతిరేకంగా గుత్పల సంఘం రావాలి, గుత్పలు తీసుకోవాలి, ఒక్కొక్కరిని పొట్టు కొట్టాలి. ఇక్కడ తీర్మానం చేయాలి. ఎట్లా కాదు, చెప్తే అయినారు. వింటాయా? పులి దగ్గర పోయి అమ్మ మేక తినకమ్మ, బర్రె తినకమ్మ, శాకాహారిగా అమ్మ అవుతుందా? శాకాహారి ఏ పులి కాదు, ఏ రాజకీయ నాయకుడు నీతివంతులు కాదు. ఎంత చెప్పినా వినడు. ఒకటే మందు ఏంటంటే తుపాకీ మందు. దానికోసం పోరాటం చేయాలి. అట్లాంటిది పృథ్వీరాజు లాంటి వాళ్ళు నాయకత్వం తీసుకొని, సుభాష్ పాపం ఆయన లండన్ ఉంటాడు కానీ బాధపడుతున్నాడు, వచ్చి వాళ్ళ ఊరు నుంచి వచ్చి మా ఊరు ఇట్లా అయిపోతుందని. ఏ జర్నలిస్టులు కూడా పట్టించుకుంటలేరు. ఆ ఊర్లో ఒక పెద్ద పత్రిక చీఫ్ ఉంటాడు, ఆ ఊరు ఆయన ఏడి ఇక్కడ రాడు, పత్రికలు రాదు, సాక్షి పత్రిక ఎందుకు రారు అడగాలి. విజయ్ కుమార్ రెడ్డి ఎందుకు రాలేదు చెప్పినా కూడా నీ సొంతంగా నువ్వు రాయాలి, పిలిస్తే కూడా రాకపోతే ఎట్లా? అందుకని మీడియాని నమ్ముకోవద్దు. మనము పెట్టుబడికి కట్టుకథకు పుట్టిన విష పత్రికలు, ఆందోళన దినపత్రికలు శ్రీశ్రీ అన్నాడు. నమ్మొద్దు. పత్రికలు గోరంతలు కొండంతలు చేస్తాయి, కొండలు గోల్కొండలు దాచేస్తాయి. సోషల్ మీడియాని నమ్ముకుందాం. ఆ గటర్ మీడియాని మూసేది మురికాల్లో పడేద్దాం. నమస్కారం.